మూసీ నది ఒక హైదరాబాద్ కాదు, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నది. మీరు హైదరాబాద్ నుండి రంగారెడ్డి కలుపుకొని నల్గొండ వరకు మూసీ నదిలో నడిచి చూడండి, మీకు వాస్తవాలు తెలుస్తాయి. అప్పుడు కానీ అర్థమవుతుంది మీకు మూసీ ప్రక్షాళన ఎందుకు జరగాలనేది. ఇలా ప్రపంచ క్లైమేట్ సంస్థలు చెప్తా ఉన్నాయి, వచ్చే రోజుల్లో ఎలాంటి ప్రళయమైనా రావచ్చు ఈ ప్రపంచంలో, ఎంత పెద్ద నగరాలైనా మునుగొచ్చు. ఇటీవల ఫ్రాన్స్ ఎక్కడో దేశం మొత్తం మునిగిపోయింది భారీ వర్షాలతో. మన దేశంలో వాయనాడులో జరిగిన వానలో వాయనాడు మొత్తం కొట్టుకుపోయింది. అలాంటి ఒక భారీ విపత్తు హైదరాబాద్కు వస్తే మన పరిస్థితి ఏమిటి? ఎన్విరాన్మెంటల్గా హైదరాబాద్ సురక్షితంగా ఉండడం మీకు ఇష్టం లేదా? ఎందుకు మీరు బీఆర్ఎస్ వాళ్ళ యొక్క క్లచ్లోకి పోతా ఉన్నారు? కిషన్ రెడ్డి గారిని నేను బీజేవైఎం అధ్యక్షుడు ఉన్నప్పుడు, నేను ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాను. కేంద్ర మంత్రిగా ఉండి ఒకరోజు కోసము ఆ ఫోటో ఫినిష్ నిద్రలేమిటి అని అడుగుతా ఉన్నాను. ఏం వాస్తవాలు తెలిసో మీరు చెప్పాలి దయచేసి ప్రజలకి. మీరు ఒక్కరోజు నిద్రలో ఏం తెలుసుకున్నారో ప్రజలకు చెప్పాలి. మాట అంటే రిటైనింగ్ వాల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, డిపిఆర్ వచ్చిన తర్వాత ఏది ఎక్కడ ఏ వాల్ వస్తుంది, ఏ సురక్షితంగా రేపు మూసీ నది పరిపూర్ణంగా ప్రవహించడానికి ఇరువైపులా సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకుంటారో డిపిఆర్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు అన్ని తెలుస్తాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన జరిగేటప్పుడు ఏ ఒక్కడికి కూడా అన్యాయం జరగకుండా, ఏ ఒక్కడిని కూడా నిరాశ్రయుడు కాకుండా చూసుకునే బాధ్యత మాది. ఇది సోనియా గాంధీ గారి యొక్క పార్టీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వము, రాహుల్ గాంధీ ఖర్గే గారి యొక్క అడుగుజాడలు నడుస్తున్న ప్రభుత్వము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీలకు కట్టుబడినట్టు ప్రభుత్వం. ఏ బీదవాడికి కూడా నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత గల ప్రభుత్వం ఇది. మీలాగా గుజరాత్లో, అహ్మదాబాద్లో కొన్ని వేల కుటుంబాలను నిరాశ్రయాలు చేసి ఈ రోజుకు పట్టించుకోలే, కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మేము ఇక్కడ మూసీ విషయంలో ఎవరైతే ఇల్లు కోల్పోతారో ప్రతి వ్యక్తికి, కోల్పోయిన ప్రతి వ్యక్తికి ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నాం. దానికి కట్టుబడి ఉన్నాం. కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి మీకు వ్యతిరేకత లేనప్పుడు, అభ్యంతరం లేనప్పుడు, మూసీ నది మీద జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టు మీద ఎందుకు మీకు అభ్యంతరము? గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మాత్రం అభివృద్ధి, మన రాష్ట్రంలో మాత్రం జరగకూడదు. ఇదెక్కడ న్యాయం అండి? వాళ్ళ తెలంగాణ 10 ఏళ్ళు తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. మాకు ఒక వ్యూహం ఉంది, మాకు దూరదృష్టి ఉంది. మాకు ప్రజలు తెలంగాణ అభివృద్ధి నోచుకోవట్లేదు, కానీ ప్రజలు మార్పు కోరి మాకు ఇవాళ మార్పు ద్వారా అధికారం ఇచ్చినారు. ఆ మార్పు ఏంటో మేము చూపించబోతా ఉన్నాం. తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. ఈ సంవత్సరంలో మీరు చూశారు ఏ రంగాల్లో ఏ రకంగా తెలంగాణ రైజ్ అయిందో. అన్ని రంగాల్లో తెలంగాణ రైజింగ్ ఆగదు. ఎవరు ఎన్ని చెప్పినా తెలంగాణ అభివృద్ధి విషయంలో లాలూచి ఉండదు, కాంప్రమైజ్ అనే మాటే లేదు. అది విద్యా డిపార్ట్మెంట్లో కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఆఖరికి మూసీ నది ప్రక్షాళన కూడా కావచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వం మేము తీసుకున్నటువంటి రాష్ట్ర అవసరాల కోసం తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా ఆగవు. మీరు రాజకీయాల కోసం ఎన్ని ఇలాంటి ఫోటో ఫినిష్లు చేసినా, కొన్ని ట్వీట్లు పడ్డా ప్రజలు వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసించిన ప్రజల యొక్క శ్రేయస్సు, వారి బ్రతుకులు బాగుపడాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి
ఈ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినాం. ఈ ప్రక్షాళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసి తీరుతుంది. ఏ ఒక్క బీదవాడికి కూడా ఇల్లు లేని వాడిగా చూసే పరిస్థితి ఉండదు. ప్రతి వానికి కూడా పునరావాసం కలగజేస్తాం. వారిని అన్ని విధాలు